Hello friends, welcome to channel Universal Tech Solutions. ఈరోజు మన మీడియంలో మన మొబైల్ అప్లికేషన్స్ అంటే మన మొబైల్లో మనం యూజ్ చేసుకుంటున్న రకరకాల ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ని మనము మన యొక్క కంప్యూటర్లో కావచ్చు లేదా మీ ల్యాప్టాప్స్లో కావచ్చు వీటిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అప్లికేషన్స్ మనకి మొబైల్లో మాత్రమే ఓపెన్ అయ్యే విధంగా డిజైన్ చేయబడి ఉంటాయి. అలాంటి అప్లికేషన్స్ మనము మన ల్యాప్టాప్ని యూటిలైజ్ చేసుకొని ఆ అప్లికేషన్ని మన ల్యాప్టాప్లో ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి కంటెంట్లోకి వెళ్ళబోయే ముందు ఇలాంటి మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ యూనివర్సల్ టెక్ సొల్యూషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇక మన కంటెంట్లోకి వెళ్తే ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగా మన మొబైల్ అప్లికేషన్స్ అంటే ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఉన్న ఆండ్రాయిడ్ కావచ్చు ఐఓఎస్ కావచ్చు ఏ మొబైల్లో ఉన్న అప్లికేషన్స్నైనా మనం మన యొక్క సిస్టంలో కావచ్చు డెస్క్టాప్లో కావచ్చు లేదా ల్యాప్టాప్లో కావచ్చు మనం యూటిలైజ్ చేసుకోవాలి అని అనుకుంటే మనము యూటిలైజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ యూటిలైజేషన్కి మనం ఒక చిన్న సాఫ్ట్వేర్ని యూటిలైజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఆ సాఫ్ట్వేర్ మనకి ఇక్కడ బ్లూ స్టాక్స్ సాఫ్ట్వేర్. ఈ బ్లూ స్టాక్స్ సాఫ్ట్వేర్స్ అనేవి ఇది ఒక ఇంటర్ఫేస్ లాగా మనకు ఉపయోగపడుతుంది. ఎలాంటి ఇంటర్ఫేస్ని క్రియేట్ చేస్తుంది అని అంటే ఆండ్రాయిడ్ మొబైల్ ఇంటర్ఫేస్ని మనకి ఇక్కడ క్రియేట్ చేసి ఆ ఇన్స్టెన్స్లో మనము ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ కావచ్చు యాపిల్ ఫోన్ మ్యాక్ ఓఎస్ దట్ మీన్స్ ఐఓఎస్ అప్లికేషన్స్ని కావచ్చు మనం ఇక్కడ మన ల్యాప్టాప్లో రన్ చేసుకోవడానికి అలాంటి ఇన్స్టెన్స్ని ఇది మనకి బ్లూ స్టాక్స్ అనే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ మనకి ఇక్కడ క్రియేట్ చేసి ఇస్తుంది. సో ఈ బ్లూ స్టాక్స్ అప్లికేషన్ని మీరు మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సో మనం మన ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ని ఐఓఎస్ అప్లికేషన్స్ని హ్యాపీగా మనం ఈజీగా ఎలా అయితే మీరు మొబైల్ యూటిలైజ్ చేసుకుంటున్నారో అలానే మనం మన ల్యాప్టాప్లో యూటిలైజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మరి దీని యొక్క వర్కింగ్ ఫంక్షనాలిటీ మనం చూసే ముందు అసలు ఈ బ్లూ స్టాక్స్ సాఫ్ట్వేర్స్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో దీనికోసం ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంది BlueStacks www.bluestacks.com/download.html కనుక మీరు లాగిన్ అయితే ఇక్కడ మీకు ఈ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఈ ఇంటర్ఫేస్లో మీకు ఇక్కడ చూస్ ఫ్రమ్ అదర్ BlueStacks వర్షన్స్ ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి మనకి BlueStacks 4 అనేది మనకి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. ఈ అప్డేట్ని మీరు మీ యొక్క ల్యాప్టాప్లో కావచ్చు మీ యొక్క డెస్క్టాప్లో కావచ్చు ఇన్స్టాల్ చేసుకొని మీరు మొబైల్ అప్లికేషన్స్ని రన్ చేసుకోవచ్చు. ఇక్కడ కనుక మీరు చూసే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అడుగుతుంది. అంటే మీరు మీ సిస్టంలో కావచ్చు ల్యాప్టాప్లో కావచ్చు ఏ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ యూటిలైజ్ చేసుకుంటున్నారో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కనుక చూసే మీకు ఇక్కడ విండోస్ అండ్ మ్యాక్ అని కనబడుతుంది. ఈ విండోస్లో కూడా 2 టైప్స్ ఆఫ్ అంటే 32 బిట్ ఒకటి 64 బిట్ ఒకటి. అంటే మీరు ఏ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏ టైప్ ఆఫ్ బిట్ కాన్ఫిగరేషన్ మీరు యూటిలైజ్ చేసుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మీరు ఆపరేటింగ్ సిస్టమ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్ కేస్ మనం యూటిలైజ్ చేస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క బిట్ నెంబర్ అంతా మనకి తెలియదు. ఏ టైప్ ఆఫ్ బిట్ నెంబర్ని మనం యూటిలైజ్ చేసుకుంటున్నామో తెలియదు. సో దాన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ మీకు దిస్ ఇస్ పీసీ అనేది కనబడుతుంది కదా. యాక్చువల్గా దిస్ ఇస్ పీసీ అని వస్తుంది. దీని మీద మీరు రైట్ క్లిక్ చేస్తే సిస్టమ్ ప్రాపర్టీస్ అనేది ఉంటాయి. ఈ సిస్టమ్ ప్రాపర్టీస్లో కనుక మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది సిస్టమ్ టైప్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. అదే 32 బిట్ అయితే ఇక్కడ మీకు 32 బిట్ అనేది కనబడుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని మీరు మీ ల్యాప్టాప్లో యూటిలైజ్ అవుతున్న ఆపరేటింగ్ సిస్టమ్ 32 బిట్ 64 బిట్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇలా ఐడెంటిఫై అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఏది అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా ల్యాప్టాప్లో నేను 64 బిట్ని యూటిలైజ్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆండ్రాయిడ్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ ఆండ్రాయిడ్ ఆర్కిటెక్చర్ని మీరు ఇక్కడ మీ విండోస్ 64 బిట్ అయితే 64 బిట్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. లేదు ఇక్కడ మీ 32 బిట్ అయితే యూ హ్యావ్ టు చూస్ 32 బిట్. సో ఇక్కడ మ్యాక్ అయితే మీకు ఇక్కడ మ్యాక్ అప్లికేషన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో దీంట్లో 2 వర్షన్స్ ఉన్నాయి. ఈ 2 వర్షన్స్ అంటే మీ ఆపరేటింగ్ సిస్టమ్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏ వర్షన్ని మీరు యూటిలైజ్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకుని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు నా ల్యాప్టాప్లో నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ దట్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ యూటిలైజ్ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ ఆండ్రాయిడ్ 64 బిట్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఇది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ సాఫ్ట్వేర్. దెర్ ఇస్ నో నీడ్ టు పే సింగిల్ రూపీ టు ద వెండర్స్. ఓకే, సో దీన్ని మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇది మీకు నియర్లీ 500
5 to 600 MB వరకు ఈ అప్లికేషన్ సైజ్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ అప్లికేషన్ ని నేను నా ల్యాప్టాప్ లో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి పెట్టాను. సో ఇప్పుడు ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ యొక్క ఇన్స్టెన్స్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ కనుక మీరు చూస్తే ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ 526 MB అనేది మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంది. సో ఇది ఫ్రీ సాఫ్ట్వేర్. సో వన్స్ మీకు ఈ బ్లూస్టాక్ సాఫ్ట్వేర్ మీ ల్యాప్టాప్ లో కానీ డెస్క్టాప్ లో కానీ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇలా మీకు 2 షార్ట్ కట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. బ్లూస్టాక్స్ అని చెప్పి బ్లూస్టాక్స్ మల్టీ ఇన్స్టెన్స్ మేనేజర్ అని చెప్పి 2 షార్ట్ కట్స్ క్రియేట్ అవుతాయి. సో దీంట్లో మీరు ఈ బ్లూస్టాక్స్ అప్లికేషన్ ని గనక ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది అని అంటే, మనము ప్లే స్టోర్ ఇంటర్ఫేస్ ఎలా అయితే ఉంటుందో అలా మనకి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. బట్ ఈ అప్లికేషన్ మీరు మీ డెస్క్టాప్ లో కావచ్చు, ల్యాప్టాప్ లో కావచ్చు రన్ చేసుకోవాలి అని అంటే మినిమం 8 GB ఆఫ్ ర్యామ్ గనక ఉంటే మీరు మంచి ఎక్స్పీరియన్స్ అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ని చూడొచ్చు. సో ఇన్ కేస్ ర్యామ్ కెపాసిటీ కొంచెం తక్కువగా ఉంది అని అనుకోండి, అక్కడ మనకి స్లో పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది. బట్ అప్లికేషన్ అయితే రన్ అవుతుంది. బట్ అప్లికేషన్ ఎలా ఉంటుంది అని అంటే స్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్కింగ్ ఫంక్షనాలిటీ. సో వన్స్ మీరు బ్లూస్టాక్స్ అప్లికేషన్ కనుక ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు మీ మొబైల్లో ఎలా అయితే గూగుల్ ప్లే స్టోర్ని యూటిలైజ్ చేసుకోవాలి అని అంటే జీమెయిల్తో లాగిన్ అవుతారో ఇక్కడ కూడా మీరు లాగిన్ అనేది అవ్వాల్సి వస్తుంది. వన్స్ మీరు మీ యొక్క మెయిల్ ఐడితో కనుక లాగిన్ అయితే ఇక్కడ మీకు ప్లే స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. సో ఈ గూగుల్ ప్లే స్టోర్ లో ఏదైతే అప్లికేషన్స్ మీకు ఇక్కడ ఉన్నాయో ఆ అప్లికేషన్స్ మొత్తం మీకు ఇక్కడ కనబడుతూ ఉంటాయి. సో దీంట్లో మీకు ఏదైనా అప్లికేషన్ కావాలి అంటే ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఏ అప్లికేషన్, ఎయిదర్ గేమింగ్ అప్లికేషన్ కావచ్చు, లేదంటే ఎడ్యుకేషన్ పరంగా ఉన్న అప్లికేషన్స్ కావచ్చు, ఏ కేటగిరీ ఆఫ్ అప్లికేషన్స్ అయినా మీరు డౌన్లోడ్ చేసుకొని దీంట్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ నేను ఏం చేశాను అంటే నా అప్లికేషన్ నేను ఒక చిన్న గేమ్ అనేది మొబైల్లో ఆడే జాయిన్ అండ్ క్లాష్ అనే గేమ్ నేను దీంట్లో ఇన్స్టాల్ చేసి పెట్టాను. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మై గేమ్స్ అండ్ అప్లికేషన్స్ లో అంటే కేటగిరీలో ఇక్కడ మీరు ఏదైతే అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేశారో ఆ అప్లికేషన్స్ మొత్తం మీకు ఇక్కడ కనబడుతూ ఉంటాయి. సో ఇలా అప్లికేషన్స్ లేదంటే గూగుల్ ప్లే స్టోర్, సో ఇలా మీరు ఏ అప్లికేషన్ అయినా ఈజీగా యాక్సెస్ చేసుకొని మీరు ఈ బ్లూస్టాక్స్ ఇంటర్ఫేస్ లో ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో వన్స్ ఇక్కడ మీరు గూగుల్ ప్లే స్టోర్ కనుక క్లిక్ చేస్తే మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ ఎలా అయితే ఉంటుందో ఇలానే మనకి గూగుల్ ప్లే స్టోర్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది. సో చూడండి, ఆల్రెడీ నా మెయిల్ ఐడితో నేను లాగిన్ అయ్యాను కాబట్టి ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏ అప్లికేషన్ కావాలి అన్నా, ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్, ఎడ్యుకేషన్ అప్లికేషన్ కావచ్చు, వెబ్సైట్ క్రియేషన్ అప్లికేషన్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఏ అప్లికేషన్స్ అయినా మీరు ఇక్కడ ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఇక్కడ మీ మొబైల్లో ఎలా అయితే ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తారో ఇక్కడ కూడా సింపుల్ మీరు ఇక్కడ ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయ్యి మీకు ఇక్కడ ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత జస్ట్ మీరు ఆ అప్లికేషన్ మీద కనుక రన్ చేస్తే ఆ అప్లికేషన్ అనేది మీకు ఇక్కడ రన్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. మొబైల్ ఇంటర్ఫేస్ ఎలా అయితే ఉందో అలానే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇలా మనము ఈ కీబోర్డ్ కంట్రోల్స్ యూటిలైజ్ చేసుకొని మనం ఈ అప్లికేషన్ ని రన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఇలా మనము మన మొబైల్లో ఏదైతే యూటిలైజ్ చేసుకుంటున్నాం అప్లికేషన్స్ అవి మన ల్యాప్టాప్ లో కూడా యూటిలైజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, అలానే కాదండి, దీంట్లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. లేదు ప్లే స్టోర్స్ లో లేవు, ఇక్కడ మనకి వేరే సోర్స్ నుంచి గూగుల్ దగ్గర నుంచి మనం ఏదైనా యాప్ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నా ఆ ఫైల్స్ ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఏపీకే అని ఉంది చూడండి, ఇక్కడ ఇన్స్టాల్ ఏపీకే అక్కడ నుంచి ఏమైనా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు దాన్ని మీరు ఇప్పుడు ఆడుతున్న గేమ్ లేదంటే మీరు రన్ చేస్తున్న అప్లికేషన్స్ రికార్డ్ చేసుకోవాలి అన్నా రికార్డ్ ఆప్షన్స్ మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఆ ఫోల్డర్స్ ని ఏదన్నా మీడియా ఫోల్డర్స్ ని పెట్టుకోవాలి అన్నా ఆ మీడియా ఫోల్డర్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మీకు సౌండ్ ఇంక్రీజ్ చేయాలి, డిక్రీజ్ చేయాలి అన్న ఆప్షన్స్ మొత్తం మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఈ పర్టికులర్ బ్లూస్టాక్స్ అప్లికేషన్ ని మీకు నచ్చిన విధంగా మార్చుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. దానికి సంబంధించిన సెట్టింగ్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. సో బట్ కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే
ఈ అప్లికేషన్ ని మనం యూటిలైజ్ చేసుకోవాలి అంటే మన దగ్గర కావాల్సింది ఏంటి, మినిమం 8 GB ఆఫ్ ర్యామ్ కనుక మనకు ఉంటే హ్యాపీగా మనము ఈ అప్లికేషన్స్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ నా ల్యాప్టాప్ లో ఇప్పుడు నేను ప్రెసెంట్ 4 GB ఆఫ్ ర్యామ్ యూటిలైజ్ చేసుకుంటానండి. అయినా కానీ అప్లికేషన్స్ నా దాంట్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ దీన్ని యూటిలైజ్ చేసుకొని మీ యొక్క ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ మొత్తము దీన్ని మీరు ఇక్కడ యూటిలైజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఇలా మనము మనకి కావాల్సిన అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్ మొత్తం మనము మన ల్యాప్టాప్లో యూటిలైజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలాంటి గేమ్స్ ఉన్నాయి, ఆన్లైన్ గేమ్స్ కావచ్చు, ఆఫ్లైన్ గేమ్స్ కావచ్చు, ఏ గేమ్స్ అయినా మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, మనము మన మొబైల్లో ఉన్న యాప్స్, ఏపీకే ఫైల్స్ కావచ్చు, ఐఓఎస్ ఫైల్స్ కావచ్చు, మన ల్యాప్టాప్లో డెస్క్టాప్లో ఎలా యూటిలైజ్ చేసుకుంటాము అనే దానికోసము ఈ బ్లూస్టాక్ సాఫ్ట్వేర్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నామని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫీడ్బ్యాక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.